Really? నమస్తే రాజుగారు. వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందంటూ ఇటు పక్క బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రద్దు చేస్తే ఊరుకోబోమంటూ ఇటు పక్క సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలకు చెందిన పలు జిల్లాలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఓ పక్క చూస్తే హనుమకొండను తీసుకెళ్లి హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ చెప్పడం మనకు తెలిసిన విషయమే. అసలు ఈ సంబంధించిన కొత్త జిల్లాల్ని రద్దు చేస్తారా, జిల్లాను లేదా కుదిస్తారా, లేక సరిహద్దుల్ని మాత్రమే మారుస్తారా అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చ. అసలు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నారో ఆయన మాటలు ఒకసారి విన్న తర్వాత మనం డిబేట్కి వెళ్దాం. పడేవాళ్ళు, కడుపులో విషం ఉండేవాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ద్వేషాన్ని నింపుకొని మన వైపు చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. దేవతలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు రాక్షసులకు కులగురు, మారీచుడు లాంటి రాక్షసులు దేవతలు చేసే యజ్ఞాలను ఎప్పుడు భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అట్లనే ఈరోజు కూడా ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈరోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని మనం అర్థం చేసుకొని సమయస్ఫూర్తితోని ముందుకు వెళ్ళాలని నా సూచన కుటుంబ సభ్యులుగా. అదేవిధంగా సమస్యలు పేరుకపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాం. కానీ ఆ సమస్యలు మరింతగా పేరుకపోయి జటిలంగా మారింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు ఉద్యోగ రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల ఆ 61 సంవత్సరాలు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగస్తుల ఎక్కువగా పెరిగిపోయింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత ప్రభుత్వం చెల్లించకుండా 11,000 పైగా కోట్ల రూపాయల భారాన్ని మా మీద ఇచ్చిపోయారు. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు, మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని. లేకపోతే వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ మాది ఒకటే సిటీ, 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన, అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం. అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాదు నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు. ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు, ఏరియాలు, సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాస్టీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాస్టీస్గా ఉంది.
మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అదే అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే గన కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని. రాచకొండ అనేది తెలుసు కదా, దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే అసూయ. రైట్, ఇది విన్నారు కదా, జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. దీంట్లో ఎటువంటి రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవద్దు, అధికారులకు కావాల్సినంత స్వేచ్ఛ ఉండమంటున్నారు. 6 నెలల పాటు దీని గురించి మొత్తం రాష్ట్రం అంతటా కూడా దాని గురించి ఒక నివేదికలు తీసుకుంటామంటున్నారు. సరే, ఓవరాల్గా ఇది రేవంత్ రెడ్డి యొక్క మాటలో. ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మూర్తి బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు ఉన్నారు మనతో పాటు. ప్రముఖ విశ్లేషకులు శేషు గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు నమస్తే అండి. నమస్కారం. శేషు గారు, ఏదైతే జిల్లాల సంబంధించిన పునర్వ్యవస్థీకరణ పేరిట ప్రభుత్వం కావాలని కుట్ర చేస్తుంది, ఇటు పక్క కొత్త జిల్లాలను రద్దు చేసేటువంటి అవకాశం ఉందంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇటు పక్క చూసాం కదా, రేవంత్ రెడ్డి మాటల్లో చూస్తేనే గతంలో ఉన్నటువంటి నాయకులు ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇటు మండలాలు, డివిజన్ల విషయంలో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికే అనేక మంది ఈ మండలాలకు సంబంధించిన సరిహద్దుల విషయంలో అనేక వినతులు వస్తూ ఉన్నాయి. దీని గురించి ఒకసారి మొత్తం ఒక రిటైర్డ్ జడ్జితో 6 నెలలలోపు నివేదిక తీసుకుంటా రాష్ట్రం అంతా దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తారనే విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనకు తెలిసింది. ఓవరాల్గా ఏమంటారు? అందరికీ నమస్కారం. ఇప్పుడే మీరు ప్లే చేసినటువంటి బైట్ కూడా నేను విన్నాను. అయితే ఒక్కటి మాత్రం నిజం, 2016లో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సరిగా జరగలేదనేది వాస్తవం. దాని మీద అనేక రకాలైనటువంటి చర్చలు, డిబేట్స్ జరిగిన సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా 2 విభజిత రాష్ట్రాలు కదా, ఆంధ్రప్రదేశ్లో 2022లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసింది. అక్కడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు ఒక ప్రాతిపదిక తీసుకున్నారు. అక్కడ ఏంటి ఆ ప్రాతిపదిక అంటే, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదిక, అక్కడ 25 లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా మార్చారు. అంటే 13 జిల్లాలు పూర్వం ఉంటే వాటిని 25+1 అరకు మన్యం జిల్లా పెద్ద జిల్లా కాబట్టి 2 చేసి దాన్ని ఏం చేశారు, అక్కడ 26 జిల్లాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడ ఏం పెద్దగా సమస్యలు రాలే, చిన్న చిన్న సమస్యలు వచ్చాయి, దాన్ని ఓవర్కమ్ చేసుకున్నారు. మొన్ననే చంద్రబాబు నాయుడు ఇంకొక 2 జిల్లాలను అదనంగా పెంచాడు తప్ప తగ్గించలేదు. అక్కడ ఒకటి కొత్త 2 జిల్లాలు తీసుకొచ్చారు, పోలవరం జిల్లా ఒకటి, మార్కాపురం జిల్లా ఒకటి, ఒక 2 తీసుకొచ్చారు. అంటే అప్పుడు 28 అయినాయి అక్కడ. వేరాజ్ మీరు తెలంగాణకు వచ్చేసరకు ఈ మన సదరన్ స్టేట్స్లలో మనది 2nd హైయెస్ట్. మీకు తమిళనాడులో 38 జిల్లాలు ఉంటే మీకు అంత పెద్ద కర్ణాటక రాష్ట్రంలో కూడా 31 జిల్లాలే ఉన్నాయి. మన కర్ణాటకలోకి వచ్చేసరికి 14 ఉన్నాయి. మన పక్కన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇప్పుడే చెప్పుకున్నాం 28 ఉన్నాయి. మీకు తెలంగాణకు వచ్చేసరికి ఈజ్ ద 2nd హైయెస్ట్ 33 ఉన్నాయి. అంటే మన దగ్గర అవసరానికి మించినటువంటి జిల్లాలు, రాజకీయ ప్రేరేపితం, పొలిటికల్ డిమాండ్స్ ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో స్టేట్ కెపాసిటీ కంటే కూడా ఎక్కువ జిల్లాలను మనం తీసుకురావటం జరిగింది. 2016లో 31 తీసుకొస్తే 2019కి వచ్చేసరకు మీకు అటు ములుగులో పెద్ద ఉద్యమం జరిగింది జిల్లా కోసం, అదొక జిల్లా. తర్వాత మహబూబ్ నగర్లో నారాయణపేట ఇంకొక జిల్లాను తీసుకొచ్చి ఒక 33 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హెవీ వెయిట్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. అది జరిగినటువంటి కథ. అయితే ఇప్పుడు ఏంటనంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని గత 2 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు సందర్భం ఏమొచ్చింది అని అంటే, హైదరాబాద్లోకి ఒక 27 మున్సిపాలిటీలను కలిపినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ని 3 కార్పొరేషన్లుగా విభజిస్తున్నటువంటి సందర్భంలో
3 జిల్లాలు చేయాలనేటటువంటిది ఒక ప్రతిపాదన. అక్కడ ఒక కొత్త జిల్లాని ఆ షాద్ నగర్ వాటన్నిటిని కలిపి ఫ్యూచర్ సిటీ జిల్లాకు ఒక కొత్త జిల్లాని తీసుకురావాలనేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టాలి. ఇప్పుడు అసంబద్ధంగా పాలనా సౌలభ్యం కోసం కాకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి వాటన్నిటిని సరిచేసేటటువంటి ఒక కార్యక్రమం కింద చేయాలని అనే ఒక ప్రతిపాదన తెరపైకి వస్తుంది. నా ప్రశ్న ఒకటి ఏంటంటే చెప్పనండి, ఎప్పుడైనా జిల్లాలను పెంచుకోగలుగుతాం కానీ ఒక్కసారి ఏర్పాటైనటువంటి జిల్లాలను తగ్గించటం రేవంత్ రెడ్డి తరం కూడా కాదు, ఎవరి తరం కాదు. ఒకవేళ అట్లాంటి ప్రక్రియ గనక చేపడితే ఇది ఒక పెద్ద తేనె తుట్టెను కదిపినట్టు అవుతుంది. ఇప్పుడు ప్రతిపాదన వస్తున్నటువంటి లీక్స్ ఏంటవి? ఇప్పుడు 33 జిల్లాలను 17 జిల్లాలుగా చేస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లాగానే లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదిక పెట్టుకుంటారు అని అంటే దరిదాపు ఎన్ని జిల్లాలను మనం తీసివేయాల్సి ఉంటుంది? బట్ అది సాధ్యమవుతుందా? ఇప్పుడు మీకు జనగామ జిల్లా, ములుగు లాంటి జిల్లాలు, కొన్ని జిల్లాలు అయితే అక్కడ పోరాటం చేసి ఆ ప్రాంతం వాళ్ళు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అట్లాంటి జిల్లాలను మనం తగ్గించేటటువంటి ప్రక్రియ ఉండదు, దాన్ని మర్చిపోవాల్సినటువంటి అవసరమే. ఇక మనకు ఉన్నటువంటి ఒక అవకాశం ఏంటంటే ఇప్పుడు ఏ సమస్యలు అయితే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఎదురయ్యాయో బట్ ఇంటర్నల్ గా సరిహద్దులు మార్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప మనం బయటకు వస్తున్నటువంటి లీకుల ప్రకారము జిల్లాల సంఖ్యను తగ్గించుకునేటటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ అట్లా ఉంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు మనకు వస్తున్న లీక్స్ ప్రకారం ఏంటంటే సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారని, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తారని, ములుగు జిల్లా చిన్నది కాబట్టి దాన్ని రద్దు చేస్తారని. ఈ జిల్లాలను రద్దు చేయడం సాధ్యమవుతుందా? అక్కడ ఎంత పొలిటికల్ ఇంటెన్సిటీ ఉంటుంది, ఎంత పొలిటికల్ గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి జిల్లాల ఈ బౌండరీస్ ని మార్చుకొని ఇప్పుడు పాలనాపరమైన ఇబ్బందులు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచే సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే కొడంగల్ నియోజకవర్గం ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే ఇప్పుడు అది వికారాబాద్ జిల్లాలోకి పడిపోయింది. బట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉండటం ఒక స్టేటస్ గా భావిస్తుంటారు. మీరు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండాలనుకున్న అది కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే పార్లమెంటరీ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కంటే అది నాగర్ కర్నూలు పరిధిలోకి వస్తుంది. కాబట్టి అది నాగర్ కర్నూలు జిల్లాలోకి పోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వివాదం ఇంకొకటి ఎక్కడ మనకి తెరపైన కనపడుతుందంటే ఉస్నాబాద్ అనేది కరీంనగర్లో ఒక కీలకమైనటువంటి ప్రాంతం. దాన్ని ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు వచ్చేసరికి అది సిద్దిపేట జిల్లాలో పడింది. కానీ ఆ ప్రజలు ఏమంటున్నారు, మా కరీంనగర్ జిల్లాలోకి తీసుకుపోవాలని అంటున్నారు. బట్ అక్కడ ఇంకొక డిమాండ్ ఏమొస్తుంది, హుజురాబాద్ ని పివి నరసింహారావు జిల్లాగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక స్లోగన్స్ వస్తున్నాయి. బట్ ఇవన్నీ కూడా ఇట్లా డిమాండ్స్ ఉన్నాయి. అత్యంత ఇంకొక డిమాండ్ ఏంటంటే వరంగల్ లాంటి ఒక నగరం, అదో పెద్ద చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నగరం, హైదరాబాద్ తర్వాత ఒక పెద్ద నగరం. ఆ నగరాన్ని 2016లో రెండుగా చీల్చేసి హన్మకొండ జిల్లాలో సగమేశారు, వరంగల్ జిల్లాలో సగమేశారు. బట్ అప్పుడు మేమే స్వయంగా ఉద్యమం చేసినాం. నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దట్. ఆ ఉద్యమంలో నేను కూడా లీడ్ తీసుకున్నటువంటి వ్యక్తినే. అప్పుడు ఏం చేశారు, నగరం మొత్తాన్ని కల్పించేటట్టుగా హన్మకొండ జిల్లాలోకి పడేశారు. దాని తర్వాత వచ్చిన పరిణామాల్లో 2019లో మళ్ళా ఏం చేశారు, మార్పులు చేశారు. మళ్ళా 2021లోకి వచ్చిన తర్వాత అసలు ఈ 10 ఏళ్లలో వరంగల్ హన్మకొండ జిల్లాలను మార్చినట్టుగా రాష్ట్రంలో ఏమీ మార్పులు జరగలేదు. 2021కి వచ్చారు మళ్ళా నగరాన్ని 2గా చీల్చేసి ఇది చేశారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మనం విభజించేటప్పుడు ఎవరి అనుమతి అవసరం లేదు, కానీ కలపాలనుకుంటున్నప్పుడు మాత్రం ప్రజల అనుమతి అవసరం అవుతుంది. బట్ ఇప్పుడు అక్కడ మీకు సమస్య ఏంటది, మేమేం డిమాండ్ చేస్తున్నారు, స్టేక్ హోల్డర్స్ వరంగల్లో హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపేసి మీరు ఒకే నగరాన్ని ఒకే జిల్లా కింద ఉంచమంటండి అంటున్నారు. ఒకవేళ అట్లా ఉంచితే వరంగల్ జిల్లాకి హెడ్ క్వార్టర్ ప్రాబ్లం వస్తుంది. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టాలా అనేటటువంటి ఒక సమస్య వస్తుంది. చాలా ఒక కాంప్లికేటెడ్ గా జిల్లాలను విభజించటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. చాలా సమయం ఉందండి శేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెక్స్ట్ రామూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు దాదాపుగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ప్రభుత్వం నడుచుకోవాలి, అంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇటు పక్క చూస్తే రెవెన్యూ డివిజన్లు, ఇటు మొత్తానికి సంబంధించినటువంటి సరిహద్దులో మార్పులు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి. వాళ్ళ కోరిక మేరకే ఇవన్నీ కూడా పునర్వ్యవస్థీకరిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది.
మళ్ళీ ఏం మీ బాధ ఏంది? నిజంగానే మీరు అనుకున్నట్టు జిల్లాలను, కొత్త జిల్లాలను రద్దు చేస్తారు అనేటువంటి భయం ఎందుకు వచ్చింది మీ పార్టీలో? భయం ఏం లేదండి. పరిపాలనా సౌలభ్యం కోసం మేము 33 జిల్లాలుగా, వాస్తవంగా 10 జిల్లాలు ఉన్న తెలంగాణను అయితే 33 చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా 13ను 26 చేసుకున్నది, 26ను మళ్ళీ 29 చేసుకున్నది. వాళ్ళ పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు చేసుకున్నారు. అయితే రాష్ట్రాలుగా అయితే విడిపోయిన తర్వాత వాస్తవంగా ఇప్పుడు ఏదైతే అధికారాలు చేంజ్ అయిన తర్వాత ఎవరికి ఇష్టంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే గతంలో గౌరవ కేసీఆర్ గారు చిన్న చిన్న తండా, వాస్తవంగా చెప్పాలంటే గిరిజన గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇలా వాస్తవంగా ఏంటంటే మండలాలను కూడా, కొత్త కొత్త మండలాలను, అదే విధంగా రెవెన్యూ మండలాలను కూడా చేసి కొంచెం అభివృద్ధిలో వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఉండే మండలాలను, ప్రజలకు అందుబాటులో ఉండే రెవెన్యూ మండలాలను, అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే జిల్లాలను ఏదైతే ప్రజల దగ్గరికి తీసుకొచ్చి పెట్టాం. అదే విధంగా ప్రతి జిల్లాకు ఒక సమీకృత కలెక్టరేట్ పెట్టి 4 దిక్కుల తిరగకుండా ఎవరు వచ్చినా కూడా పని తొందరగా కావాలని ఒకటే దగ్గర పని అయ్యేటట్టు, ప్రజలకు ఇబ్బంది కాకుండా గౌరవ కేసీఆర్ గారు అద్భుతంగా కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులలో వాస్తవంగా ఈ రోజు ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడింది, మీరు వీడియో ప్లే చేసింది విన్నా, గౌరవ కేసీఆర్ గారిని శుక్రాచార్యుడు అంటాడు. అసలు ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఈయన గురువే కావచ్చు, రాక్షసుల గురువు కాబట్టి మంచిగా గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కాబట్టి ఈయన రాక్షస జాతికి చెందిన వాడే కాబట్టి. ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్తున్నా, రేవంతాసురుడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడు కాబట్టి ఈ రేవంతాసురుడిని వాస్తవంగా అసురులకు గురువు ఎవరైతే ఉంటారో శుక్రాచార్యుడు. సో అసురులకు శుక్రాచార్యుడు బాగా గుర్తుంటాడు కాబట్టి ఆ గురువును మరీ గుర్తు చేసుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఓ రాముడై, ఓ కృష్ణుడై ఖచ్చితంగా మేము సంహరించే రోజులు వస్తాయి. ఇంకోటి, ప్రజలు కూడా అంత పిచ్చోలు కాదండి. నువ్వు ఏ కథలు చెప్తే, ఏ పిట్ట కథలు చెప్తే ఆ పిట్ట కథలు నమ్మనికి సిద్ధంగా లేరు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఒక పెద్ద మనుషులను అగౌరవపరచడం, రాక్షసుతో, నువ్వు రాక్షసునివి. నేను చెప్తున్నా కదా, ప్రజలను పీడిస్తున్నది విద్యార్థులకు అన్నం పెట్టి విషం పెట్టి చంపుతున్నా ఏదైతే రేవంత్ రెడ్డి అసురుడా, లేకపోతే వాస్తవంగా కేసీఆర్ గారు ఏదైతే సన్నబియ్యం పెట్టి వాళ్ళకు విద్యను అందించిన కేసీఆర్ గారు సురుడా? ఇలాంటి చాలా ఉంటాయి. ఇప్పుడు రైతులు కానీ, అదే విధంగా ఆఖరికి ఏదైతే ఆటో డ్రైవర్లు కానీ, ఆ విధంగా ఏదైతే మొత్తం కంప్లీట్ గా వీళ్ళ సావులకు కారణమైతూ, రైతుల సావుకు కారణమైతూ, అదే విధంగా విద్యార్థుల సాగు కారణమైతూ, ఆటో డ్రైవర్ల సాగు కారణమైతూ, ఆఖరికి ఏదైతే వాస్తవంగా సిరిసిల్ల, సిద్దిపేట ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల సావులకు కారణమయ్యి, అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాస్తవంగా మోసం చేసిన రేవంత్ రెడ్డి అసురుడు అన్నది కూడా ప్రజలకు తెలుసు. ఎవరు సురుడు ఎవరు అసురుడు అన్నది సమయం, సందర్భం ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నది. ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా 9.5 ఏళ్ళు ఏం చేసిండో, ఆయనకు అవకాశం వచ్చింది, ప్రజలు ఇచ్చిండ్రు, ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో కొంత చేసిపోయిండు. తర్వాత నువ్వేం చేయాలి? వచ్చిన తర్వాత ఈ రోజు అయితే అవగాహన లేని వాళ్ళు చాలా మంది మాట్లాడతారండి. ఏంటంటే ఇప్పుడు అయితే సిరిసిల్లను, అదే విధంగా సిద్దిపేటను మారుస్తా, అదే విధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి కొన్ని అయితే మాటలు తీసుకొచ్చింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే వరంగల్ పుట్టక ముందే హన్మకొండ రాజధాని, కాకతీయుల రాజధానిగా హన్మకొండ విలసిల్లింది. ఏదైతే ఎక్కువ దండయాత్రలు అయితే అంటే వాస్తవంగా ఒక కోటను కట్టుకొని ఒక రక్షణ విభాగంగా వరంగల్ ఏదైతే ఒక ఏకశిలా నగరం అని వరంగల్ రాజధానిగా చేసుకున్నది గణపతి దేవుడు. ఎందుకంటే నేను చరిత్రను ఏదైతే నాకు తెలుసు కాబట్టి, నేను చరిత్రలో దాదాపు నేను చదువుకున్న అంశాలు కానీ, లేకపోతే హన్మకొండ ప్రశస్తి కానీ, హన్మకొండ గొప్పతనం కానీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. హన్మకొండ అన్నది దానికి అస్తిత్వం ఖచ్చితంగా ఉండాలని గౌరవ కేసీఆర్ గారు కోరుకున్నాడు. ఎందుకంటే వరంగల్ కంటే ముందు హన్మకొండ నగరం ఉండే, అప్పుడు హన్మకొండ రాజ్యం ఉండే. హన్మకొండకు సంబంధించి మొత్తం దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి దాదాపుగా పాలించిన హన్మకొండ ఒక రాజధానిగా పాలించింది. దాని తర్వాత రాజధాని మార్చుకున్నారు. సరే, వరంగల్ అయినా హన్మకొండ అయినా కూడా హన్మకొండ వరంగల్ ఇప్పుడు వాస్తవంగా మానసికంగా వేరుపడ్డ తర్వాత మళ్ళీ కలపడం అనేది ఇదే. ఎప్పుడైనా కూడా విడిగా ఉన్న రాష్ట్రాలను తీసుకొచ్చి కలపడం, విడిగా ఉన్న జిల్లాలను తీసుకొచ్చి కలపడం కాంగ్రెస్ చేసింది అనాది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే మద్రాసులో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి భాషా ప్రాతిపదికన తీసుకొచ్చి తెలంగాణ కలపడం ఈ రోజు కూడా అదే పని. ఎందుకంటే మానసికంగా విడిపోయిన ఎప్పుడు కూడా కలపొద్దండి. ఎందుకంటే మరీ చెప్తున్నా, ఎందుకంటే పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పుడు వరంగల్ జిల్లా ఉండే ఏటున్నర నుంచి వచ్చేదండి. ఏటూరు నగరం ఎక్కడ, జనగాం ఎక్కడ, ఇవన్నీ దూర ప్రాంతాల నుంచి అప్పుడు రావాలంటే, నగరానికి వచ్చి పని చేసుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఇలాంటి వాస్తవాలు రాకుండా వాళ్ళకి ములుగు జిల్లాలనే పెట్టిండు.
దగ్గర అదే విధంగా ఏదైతే హన్మకొండ వరంగల్ వేరు చేసి అయితే దగ్గర దగ్గర ఉన్న మండలాలను కలిపి ఒక జిల్లాగా వాస్తవంగా అద్భుతమైన ఆలోచన నేను చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది చాలా విధాలు కొంతమంది వ్యతిరేకించవచ్చు, కొంత పడని వాళ్ళు వ్యతిరేకించవచ్చు, కొంత పడ్డ వాళ్ళు స్వాగతించవచ్చు. నేను పూర్తిగా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడున్న 33 జిల్లాలు వాస్తవంగా ఒక సాంకేతికంగా ఉన్నాయి. అదే విధంగా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా వాస్తవంగా కొన్ని మేము చేసిన తర్వాత ఇంకా కొన్ని డిమాండ్స్ వచ్చినప్పుడు ములుగు ప్రాంతం కానీ జనగాం ప్రాంతం కానీ వివిధ ప్రాంతాలను కానీ మళ్ళీ వాళ్ళ జిల్లాను చేయడం జరిగింది. ఏదైతే ఎవ్వరు కూడా ఇప్పటి వరకు 33 జిల్లాలు మాకు వద్దని ఎవ్వరు చెప్పలేదు. ఏ నాయకులే నాయన రాజులు ఒక మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తారు, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు. అంటే వీళ్ళ ప్రజలకు ప్రతినిధులా? నేనేమంటున్నా, వాళ్ళు ఎవరి నియోజకవర్గానికి నేను మరీ చెప్తున్నా. రేవంత్ రెడ్డి కూడా వాస్తవంగా చెప్పాలంటే స్థాయి దాటి ప్రవర్తిస్తున్నాడు. నా ఇష్టం మీరు ఏం చేసి నడుస్తుంది, ఒక నియంత్రణలాగా వ్యవహరిస్తున్నాడు. నువ్వు అవసరమైతే ఇక్కడ మా జిల్లా వద్దని ఎక్కడ వచ్చిందా అండి? హన్మకొండలో వచ్చిందా, లేకపోతే వరంగల్లో వచ్చిందా, ఇంకెక్కడ సిద్దిపేట వచ్చిందా, సిరిసిల్లలో వచ్చిందా, జనగాంలో వచ్చిందా, ములుగులో వచ్చిందా? ఎక్కడొచ్చినాయి ఉద్యమాలు? అసలు నీ ఇష్టం ఎందుకు పేర్లు మారవడం మీద, జిల్లాలు మారవడం మీద, విగ్రహాలు మారవడం మీద లక్షల కోట్లండి. ఈ ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? డబ్బులు లేవంటావు, పేర్లు మార్చడానికి 200 కోట్లు 500 కోట్లు ఖర్చు చేస్తావు. అదే విధంగా టీఎస్ అంటావు, దాని తర్వాత ఇంకోట చేస్తావు, మొత్తం కంప్లీట్ గా టీఎస్ఆర్టీసీ మళ్ళీ దాని పేరు మారుతావు. అదే ఈ పేర్లు మార్చుడు దీనికోసం రాలేదండి. మార్పు అంటే పేర్ల మార్పు, విగ్రహాల మార్పు, ఈ మార్పు కాదండి, జిల్లాల మార్పు. వాస్తవంగా ప్రజల జీవన విధానం మార్పు తీసుకురావాలి. దానికోసం నేను ఎన్నుకున్నారు ప్రజలు. అంతేగాని నీకు రాత్రి పడుకున్నది కళ్ళు వచ్చింది పొద్దుగాల చేస్తా అంటే ఇదానే నీ పరిపాలన విధానం. నువ్వు ఏదైతే 6 గ్యారెంటీల కోసం వచ్చినావు 6 గ్యారెంటీలతోని ప్రజల జీవన విధానాన్ని మార్చు. అంతేగాని పేర్లు మారుస్తా, ఊర్లు మారుస్తా, అదే విధంగా ఏంటంటే పాత బిందులకు ఏదో సొట్టు తీస్తా అన్నట్టున్నది. ఇది ఊర్లలో తిరుగుతారు కదా, పాత బిండకు సొట్టు తీస్తాం, కథా కార్ఖానా అని. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇది వాస్తవం. పరిపాలన వచ్చిన తర్వాత 33 జిల్లాలో ఇంకో అవసరమైతే ఇంకో 2 జిల్లాలు ఎక్కువ చేసుకో, అంతే తప్ప కానీ ఉన్నదాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీసుకుంటూ ఈ విధంగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి అదే విధంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవేళ జిల్లాల విషయంలో వేలు పెడితే మాత్రం వాళ్ళు వేలు పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాలు పెడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏందని చూపెడతాం. ఓకే రామూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, చూసాం ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరిగిందో గతంలో మనం చూసాం. ఉన్న 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా తల్లింది, ఉన్న 3 ఏళ్లు దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చూసుకునే క్రమంలో అనేక సమస్యలు ఉంటే దాన్ని పక్క తీసుకెళ్ళి 3 రాజధానుల విషయం, తర్వాత అనేక సమస్యల్లో తలదూర్చి ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి 151 నుంచి 11కి ఎలా వచ్చారో, అవసరం లేని సమస్యలను నెత్తినెక్కించుకొని ఏ విధంగా నష్టపోయారో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పుడు, పార్టీలోనే 100 గ్రూపులు ఉన్నప్పుడు, ఇలాంటి సమయంలో ఎందుకు ఈ కొత్తగా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ఎందుకు గెలుపుకుంటున్నారు? ఇది వాస్తవంగా పార్టీకి నష్టం చేకూరే అంశం కాదంటారా? లేదో దీంట్లో ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి, సరిహద్దులు గత ప్రభుత్వం సరైనటువంటి జిల్లాల పునర్వ్యవస్థీకరణ సరిగా జరపలేదు కాబట్టి మేము దాన్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసి ఒక గాడిన పెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుందా? దీంట్లో కూడా ఏమన్నా రాజకీయ కోణాలు, ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? ఏమంటారు ఓవరాల్గా? ఉన్న మిత్రులు రామూర్తి గారికి, శేష్ గారికి నమస్కారం, మీకు కూడా నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ గతంలో ఏ విధంగా జరిగింది, దాంట్లో లోపాలను శేష్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. లోపాలు ఏం జరిగినాయి అనేటువంటి విషయం. సో లోపాలను సరిదిద్దే క్రమం ఉంటుంది. నేను కేసీఆర్ గారితో సహచరిని. ఉద్యమ సమయంలో కూడా ఈ డిస్కషన్ జరిగేది. మాతో పాటు 2-3 ఐఏఎస్ ఆఫీసర్స్ కూర్చునే వాళ్ళు. అప్పుడు ఒక హర్యానాకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసరు, మన తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇంకా కొద్దిమంది మాతో కూర్చొని కేసీఆర్ గారు, నేను చాలాసార్లు నాయని నరసింహారెడ్డి గారు ఉండేవారు. ఆ సందర్భంలో ఒక చర్చ వచ్చినప్పుడు ఏమన్నా అంటే కేసీఆర్ గారు తర్వాత హర్యానాలో విభజన అంటే చిన్న జిల్లాల విభజన జరిగిన దాన్ని బేస్ చేసుకొని చాలా స్టేట్లలో నియోజకవర్గాలను ఒక 5 నియోజకవర్గాలు బేస్ గా విభజన జరగాలనేటువంటి ఆలోచన ఉద్యమ సమయంలో జరిగింది. ఇది నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. కేసీఆర్ గారితో కూర్చొని చర్చలో ఉన్నవాడిని నేను కూడా. ఈ 5 నియోజకవర్గాలకు ఒక అంటే పార్లమెంటు వారిగా అని కూడా ఒకటి వచ్చింది. సో
సో పార్లమెంట్ కంటే ఇంక కొద్దిగా చిన్నగా, అంటే పార్లమెంట్ మళ్ళీ 7 అవుతున్నాయి కాబట్టి, సో లెట్ us గో ఫర్ ద 5. అంటే ఉద్యమము తెలంగాణ వస్తుంది అనే పూర్తి విశ్వాసంతో అందరం పనిచేసినాం. కేసీఆర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మిగతా ఉద్యమ వీడులందరూ కూడా, అందరూ చాలా మంది అవహేళన చేసినా కూడా, చాలా మంది వ్యతిరేకించినా కూడా వస్తుందనే సంపూర్ణ విశ్వాసం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి అంశాల విషయంలో కూడా చర్చ జరిగేది. ఇప్పుడు వాటర్కి సంబంధించి కూడా ఆ టైంలో ఇదేంది మిషన్ భగీరథకు ఒక స్పిరిట్ ఏందనంటే, కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఒక గుట్ట మీద నుంచి సిద్దిపేటకు వాటర్ ఇచ్చినాడు. దాన్ని స్పిరిట్ గా తీసుకొని మంచినీటి పథకము అనేటువంటి దాన్ని తీసుకొచ్చినారు. దాంట్లో అప్పుడు 6,000 కోట్లు అయితే సరిపోతుంది, ఎందుకంటే 72% ఆల్రెడీ ఈ ట్యాంకులు అవి ఉన్నాయి. రిమైనింగ్ 28% కోసము మనము ఒక 6,000 కోట్ల దాకా అవసరం వస్తుందని అన్నారు. కానీ అది తర్వాత అంచనాలు పెరిగినాయి, 36 కోట్లకు పోయినాయి, అంతా తర్వాత విషయం, నేను దాన్ని లోతులోకి పోదు. సో అంటే ఆలోచన ఉద్యమ టైం నుంచి కూడా జిల్లాలను అంటే పెద్ద జిల్లాలను ఎక్కువ జిల్లాలుగా చేసుకోవాలన్న ఆలోచన ఆ టైం నుంచి కూడా ఉద్యమకారులకు కేసీఆర్ గారికి ఉండింది. దాని ప్రకారమే ప్రభుత్వం వచ్చింది. సో ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడం సహజంగా. దాంట్లో భాగంగా జరిగింది ఏంటంటే, మరి ఆ ప్రతిపాదనలు ఎందుకు పక్క పెట్టిండ్రో కేసీఆర్ గారు నాకు తెలియదు. అంటే అన్ని నియోజకవర్గాల వారిగా 5 కాకపోతే 4, 4 కాకపోతే 6, ఏదో ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒకటి రెండు తక్కువ ఉండొచ్చు, దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టినారు. మరి ఎవరు ఆలోచన ఇచ్చినారో తెలియదు, కానీ కొంత అన్సైంటిఫిక్నెస్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఒకటే నియోజకవర్గం 3 జిల్లాలలో ఉంది. సో దట్ ఈస్ అంటే ఒక అభివృద్ధి అని అనుకున్నప్పుడు రామూర్తి గారికి కూడా తెలుసు కాబట్టి, ఈ అభివృద్ధి క్రమంలో 3 జిల్లాలకు పోవడం వల్ల కొంత ఇన్కన్వీనియన్సీ అయితే కంపల్సరీ ఉంది. దాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇన్కన్వీనియన్సీ దాన్ని కొంతమంది రిప్రజెంటేటివ్ కూడా చేస్తున్నారు. చేయకుండా ఆందోళనలు లేవు, ఉద్యమాలు లేకపోవచ్చు, కానీ చాలా దిక్కుల రిప్రజెంటేషన్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. చాలా విజ్ఞప్తులు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే రాజకీయ అవసరాల దృష్టినే ఆ డిమాండ్స్ ను యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ పక్కన పెట్టినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంటది. సో మండలాల ఏర్పాటు అనుకోండి, చిన్న మండలాలు, చాలా 9 గ్రామాలతోటి 10 గ్రామాలతోటి కూడా చిన్న మండలాలు చేసినటువంటి సందర్భం ఉన్నది. సో ఇవన్నీ కూడా అంటే ఒక గిరిజన గ్రామాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వాటికి అందుబాటులో కోసం చేసిందంటే అర్థం ఉంది. అట్లా కాకుండా ఈ మున్సిపాలిటీలు చేస్తున్నప్పుడు కూడా చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి కూడా మున్సిపాలిటీస్ అంటే ఎక్కువ నాకు అనిపించింది ఏంటంటే, చాలా సందర్భాలలో అంటే పరిపాలనా సౌలభ్యాన్ని కొంత ఆలోచించలేదని నేను అంటలేను. ఎదుటి వాళ్ళు చేసింది మంచి అయితే మంచి అనాలా, చెడైతే చెడాలి. పరిపాలనా సౌలభ్యం కోసం మనం చిన్న రాష్ట్రాన్ని కోరుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు. దాన్ని సంపూర్ణంగా నేను ఉద్యమ టైంలో స్వాగతించిన, వాళ్ళు చేసినప్పుడు స్వాగతించిన, ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నా. ఇప్పుడు నేను దాన్ని తప్పుపడతలే, కానీ దాంట్లో జరిగినటువంటి అశాస్త్రీయంగా కొంత జరిగినటువంటి దాన్ని సరిచేయడం అయితే అవసరమే. సో శేషు అన్నప్పుడు ఇప్పుడు జిల్లాల ఇవన్నీ కూడా పేపర్లు లీకులు ఇస్తున్నాయి. ములుగు జిల్లాల రద్దు అవుతుంది, లేకపోతే నారాయణపేట జిల్లాను ఎవరు అడిగినలో తెలియదు. ములుగు అయితే ఉద్యమం జరిగింది, ఎస్టీ ఏరియా కాబట్టి. సిరిసిల్లకు ఏ ఉద్యమం జరిగిందో ఎందుకు ఇచ్చిందో తెలియదు. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్స్, అవన్నీ కూడా ఒక పెద్ద మార్పులు జరుగుతున్నప్పుడు దాంట్లో కొన్ని లోపాలు కూడా జరుగుతాయి. ఆ లోపాలు కేసీఆర్ గారి విభజనలో కూడా జరిగినాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ ఇప్పుడు మేమేమంటున్నామంటే అంటే ముఖ్యమంత్రి గారైనా లేకపోతే మా మిత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రభాకర్ అన్న కూడా వీళ్ళందరూ చేసింది ఏంటంటే, శేషు అన్నది ఒక అక్షర సత్యం. సరిహద్దు మార్పులను కోరుకుంటున్నారు కొన్ని చోట్ల ప్రజలు. ఆ సరిహద్దు మార్పులకు సంబంధించి చేయొచ్చు, కానీ జిల్లాలను మొత్తమే రద్దు చేస్తామని మేము ఎక్కడ అనలేదు. మేము పార్టీ పరంగా కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, లేదా మా పార్టీ శ్రేణులు కానీ కంప్లీట్ గా ఒక జిల్లాను రద్దు చేసి ఉన్న 33 జిల్లాలను కుదిస్తాము అది అనేటువంటిది నేను కూడా వార్తల్లో చదువుతున్న. కుదిస్తారా అని మీరు కూడా చర్చలు పెట్టినారు, కుదిస్తారా అని.
కుదించడము, జిల్లాలను తగ్గించడం అనే ఆలోచన ఇప్పుడు యాజ్ ఆఫ్ నవైతే లేదు. ఓకే ఓకే దీంట్లో వెంకటస్వామి గారు, ఓకే ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, సమయం చాలా ఉంది. ఓకే చెప్పనీయండి, రామకృష్ణ గారు మీరు మొత్తం బీజేపీ సీనియర్ నాయకులు. చెప్పనీయకుండా ఎట్లా? ఓకే ఓకేనండి వెంకటస్వామి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వెయిట్ బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ రామకృష్ణ నమస్కారం. గారు, విన్నారు కదా మొత్తం మీద ఓవరాల్గా లీకులైన కానివ్వండి, మీ దగ్గరకు వచ్చిన విషయాలు కానివ్వండి, మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మాటల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి విషయాల్లో ఎక్కడైనా మీకు కూడా లీక్స్ ఏమైనా వచ్చినాయా? కొత్త జిల్లాల రద్దును కావాలని చెప్పి జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో కొత్త జిల్లాలను రద్దు చేయబోతున్నారా, లేదా కేవలం సరిహద్దుల మార్పులుగానే ముందుకెళ్తుందా? మీకు ఏమనిపిస్తుంది? మీ పార్టీ దీని గురించి ప్రస్తావన ఏంటి, స్టాండ్ ఏంటి? మేము ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలకు, అదేవిధంగా పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలకు ఎప్పుడు కూడా అనుకూలం. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి లీకుల మీద ఆధారపడి మాట్లాడుకోవడం తప్పిస్తే వేరేదేం లేదు. దాంట్లో ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఎక్కడైతే అసంబద్ధంగా కొంత పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి ఉన్నాయో వాటిని సరి చేసుకోవడంలో ఎక్కడ కూడా తప్పు లేదు. ఏదైనా విషయం మనం చేస్తున్నప్పుడు, అది చేసినప్పుడు దాని తర్వాత కొన్ని ఇటువంటి మనకు లోపాలు అనేటటువంటి కొన్ని తెలుస్తూ ఉంటాయి. అటువంటిప్పుడు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరికైనా కూడా. సో ఆ విధంగా సరి చేసుకోవటం కోసం ఈ రోజున ఆ యొక్క హద్దుల్ని కానీ, ఒక రెవెన్యూ పరిధి కానీ, రకరకాల విషయాల్ని మనం దాంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, పార్లమెంటు నియోజకవర్గం కానీ, అదేవిధంగా రెవెన్యూ పరిధి కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలను తీసుకొని అన్ని కూడా వచ్చే విధంగా ఒక చిన్న జిల్లాను ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక పద్ధతి అవలంబిస్తూ ఉంటారు జనరల్గా. అదే విధంగా ఈరోజు వచ్చినటువంటి దాంట్లో కొన్ని జిల్లాలకు సంబంధించిన దాంట్లో స్వల్ప మార్పులు చేసుకొని ఆ విధంగా ముందుకెళ్ళడంలో తప్పలేదు. కాకపోతే మొత్తంగా కొన్ని జిల్లాలను తీసేసి మరి మిగతా వాటిల్లో కంబైన్ చేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది కొంచెం సమస్యాత్మకంగా ఉండేటటువంటి అంశం ఉంటుంది. ప్రజలు కోరుకునేది ఏంటంటే అందరూ, మన వక్తలందరూ మాట్లాడిన దాని ప్రకారం, నాయకులందరూ మాట్లాడిన దాని ప్రకారం ప్రజలు కోరుకున్న విధంగా ఏదైనా సరే ఉండాలి. సో ప్రజలు ఏది కోరుకుంటారు? ఇక్కడ ప్రజలు కోరుకునేది ప్రజలకు వాళ్లకు వీలుగా, సౌలభ్యంగా, అనుకూలంగా వారికి సంబంధించినటువంటి అనేక రకాలైన పనులు, మండల ఆఫీస్కి పోవాలన్నా, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధులు కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి అనేక అంశాలు ఈ రోజున వారికి దగ్గరగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని ప్రజలు స్వాగతించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దాన్ని అనుకూలంగా కాకుండా ప్రభుత్వాలకు అనుకూలంగా దాన్ని విడదీసి, సో రకరకాలుగా రెవెన్యూ డివిజన్ రెండుగా విభజన చేసి ఇక్కడున్న ప్రజలు అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజలు ఇది దీనికే రావాలనేటువంటి కాకుండా ఒక జిల్లా ఏర్పాటు చేసినప్పుడు అన్ని ఆ జిల్లాల పరిధిలోకి వచ్చినప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ దగ్గరగా ఈ యొక్క పరిపాలన అందుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి అటువంటి మార్పులు చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. కానీ ఒక్కటేసారి జిల్లాలందరినీ తీసేసి తక్కువ చేసి కుదించేసి ఈ యొక్క పరిపాలన దీనికోసం ఎక్కువ కిలోమీటర్ల పరిధిలోకి జిల్లాలని మారుస్తాం అనేటటువంటిది అది సరైన పద్ధతి కాదు. ఏమైనా సరే రేపు ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది, ఏం చేస్తుంది అనేటటువంటిది చూసిన తర్వాత దీని విషయాల మీద స్పందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహాలు ఏంటంటే ఈ విధంగా సౌలభ్యం కోసం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క జిల్లాల్ని మనం వర్గీకరించుకోవాలి తప్పిస్తే చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చుంటే అటువంటి వాటిని మనం సరి చేసుకొని జిల్లాలన్నింటినీ కూడా మంచి పరిపాలన ప్రజలకు అందించే విధంగా చేయాలనేటటువంటిదే జనతా పార్టీ ఉద్దేశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ఉంటుంది. ముందు కూడా అనేక రాష్ట్రాలను విభజించింది. అట్లాగే ఈ జిల్లాల్లో కూడా అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఉండాలి అనేటువంటిది. ఈ సమస్యలు ఎక్కడ రాలే, ఇక్కడ వస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని సరి చేసుకోవాలా. కానీ ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి జిల్లాలని కక్షపూరితంగా వాటిని డివైడ్ చేయాలనేటటువంటి ఉద్దేశం కూడా సరైంది కాదు. అట్లాగే మేము ఈ విధంగా చేశాం కాబట్టి మీరు దాన్ని సరి చేయడానికి వీల్లేదు, చిన్న చిన్న సమస్యలను కూడా మీరు దాన్ని చక్కదిద్దడానికి వీల్లేదు అనేటటువంటి వాదన కూడా సరైంది కాదు. కాబట్టి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసేటటువంటి అవకాశాన్ని అన్ని పార్టీలు కలిగించాలి. ప్రభుత్వం కూడా అదే విధంగా అందరి యొక్క సూచనలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాతే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే రామకృష్ణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. శేషు గారు, రామకృష్ణ గారు అన్నట్టు రెవెన్యూ ఆదాయం ఉన్న మాటలు వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఆ ప్రస్తావన కూడా తీసుకొస్తూ వెళ్ళేటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పును మన ఎత్తున పెట్టెళ్ళింది. ఇక్కడ చూస్తేనేమో
నెలకు వచ్చేటప్పటికి 18,000 కోట్లు మాత్రమే వస్తూ ఉంది రెవెన్యూ ఇక్కడ చూస్తే. కానీ ప్రభుత్వం మాత్రం 22,000 కోట్లు ఖర్చు పెడుతుంది అదనంగా. ఈ మొత్తం చూస్తే అప్పుల భారం అయిపోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, 10.50 లక్షల మంది ఉద్యోగులు కూడా దీంట్లో ఉన్నారు. మీరందరూ భాగస్వాములే దీనికి. చూశారు కదా గత ప్రభుత్వంలో మీకు ఎప్పుడు జీతాలు వచ్చాయో. ఈ మా ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు మేము జీతాలు మాత్రం పర్ఫెక్ట్గా ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకుని ముందుకెళ్ళండి అంటూ ఇటు గతంలో చేసినటువంటి ఏదైతే అప్పుల కోట్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. ఏమంటారు? ఇప్పుడు ఈ మధ్య ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ సుల్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏమిచ్చిండంటే, రాష్ట్రాన్ని నడపటానికి ప్రతి నెల 5 నుండి 6,000 కోట్ల రూపాయల అప్పులు చేయాల్సి వస్తుంది. దెర్ ఇస్ ఎ డెఫిసిట్. మనకు వచ్చే ఆదాయం 18,500 కోట్లు ఉంటే 22,500 కోట్ల రూపాయలు ఖర్చు ఉన్నది. మరి ఆ 5-6 వేల కోట్ల రూపాయలు డెఫిసిట్ ఎట్లా కంట్రోల్ చేయాలా అంటే బై బారోయింగ్స్, అప్పులు తేడాలనేది మనకు ఉన్నటువంటి ఒక విషయం. గత ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విమర్శలు చేసింది ఏంటంటే, పెద్ద ఎత్తున అప్పులు చేశారు, ఆ అప్పులకు కిస్తీలు కట్టలేకపోతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం అంటున్నారు. బట్ వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువనే అప్పులు చేస్తున్నారు. అప్పులు అనేది సర్వసాధారణం అయిపోయింది వాళ్ళ దేశంలో. అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి. మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా తీవ్రంగా అప్పులు సంక్షోభంలో అప్పులు చేస్తున్నట్లుగానే మనకున్నది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు 2,22,000 కోట్ల రూపాయల అప్పు చేశారనేది. బట్ ఇది ఒక కామన్ ఫెనామినగా మారిపోయినటువంటి సందర్భం. అప్పు చేయకుండా ఒక సమస్య ఏమొస్తుందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరగట్లేదు. ఆదాయం పెరగకుండా ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. మరి ఎట్లా దాన్ని పెరుగుతున్న ఖర్చుల్ని మీట్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు దెర్ ఇస్ నో సోర్స్, ఆల్టర్నేటివ్ సోర్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా అప్పులు చేయాల్సినటువంటి వస్తుంది. రెండోది, ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు హెలికాప్టర్స్ గనక వాడితే, ఇవాళైతే అసలు మొన్న మా జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హెలికాప్టర్ వేసుకొని వచ్చారు. ఇవాళ రామూర్తి ఒక్క నిమిషం, అక్కడ మేము మేడారం జాతర సమీక్ష పనులు చేయడానికి కూడా హెలికాప్టర్లోనే పోతున్నారు మంత్రులందరూ కూడా. అంటే పెద్ద ఖర్చు మాత్రం ఇంకా పెరిగిపోయింది. గతంలో కంటే కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెరిగిపోవటంతో, ఆదాయం పెరగకపోవటంతో అప్పులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. దీనికి ఎవరు అతీతం కారు. అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపటం సాధ్యం కాదు. ఇది ఒక కన్ఫర్మేషన్. ఇది ఒక పక్కన పెడితే, రెండోది, అసలు ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటుందా? ఒకవేళ చేయాలనుకుంటే ప్రాతిపదిక ఏంటి? చేయాలనుకున్నారనుకోండి, ఇప్పుడు కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే, దేశంలో 2027 నాటికి జనగణన జరగాల్సినటువంటి అవసరం ఉంది. జనగణన జిల్లాల ప్రాతిపదికనే జరుగుతుంది, రాష్ట్రాల ప్రాతిపదికన జరుగుతుంది, కేంద్రం ప్రాతిపదికన, మొత్తం దేశ ప్రాతిపదికన జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రము 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చింది. అంటే 2027 వరకు కూడా జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలను మార్చుకునేటటువంటి అవకాశం లేదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకవేళ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలని అనుకుంటే ఏంటి ప్రాతిపదిక? ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదిక అయితే, ఇప్పుడు మనకి ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు 17, 2027లో డీలిమిటేషన్ జరిగితే 25 అవుతాయి. మరి మీరు దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? 25ను ప్రాతిపదికగా తీసుకుంటారా, ఈ 17ను ప్రాతిపదికగా తీసుకుంటారా అనేటటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేసేటటువంటి అవకాశం లేదు. కానీ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అని అంటే, జిల్లాల సరిహద్దులను మారుస్తూ ఎక్కడెక్కడైతే ఈ సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యల్ని మార్చుకోవచ్చు. కానీ దాన్ని కూడా ఇప్పుడు మార్చుకోవద్దు. ఎందుకు అని అంటే, మీకు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందంటే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ సమస్యలన్నిటిని కూడా వాళ్ళు తీసుకుంటారు. కమిషన్ వేస్తారు కదా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి ఎట్లా కమిషన్ వేస్తామో, ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల వస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జి తోటి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఇట్స్ ఇన్వైటబుల్. అది వేయటము ఆహ్వానించదగినటువంటి పరిణామంగానే మనం చూడాలి. కాకపోతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ సమస్యలకు దాంట్లో పరిష్కారం దొరుకుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు హన్మకొండ జిల్లాలో 14 మండలాలు ఉంటాయి.
14 మండలాలకు దీని చిన్న స్టోరీ చెప్తాను. ఈ 14 మండలాలు ఎట్లుంటాయంటే, మీకు ఒకటి కరీంనగర్ పాత మండలాలు మా దగ్గర 2 చేర్చారండి. ఒకటి భీమదేవరపల్లి, ఒకటి ఎలకతుర్తి. ఈ 2 మండలాలు మాకు చేర్చారు. ఈ 2 మండలాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంటాయి. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. ఇది ఒక సమస్య. రెండోది, మా దగ్గర కమలాపూర్ మండలం ఉంటుంది. కమలాపూర్ మండలం అనేది హన్మకొండ జిల్లాలోకి చేర్చారు. కానీ కమలాపూర్ మండలం ఎక్కడ ఉంటుందంటే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది. హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. బట్ ఇది ఒక సమస్య. రెండోది, మీరు ఇటువైపుకి రండి. మా దగ్గర ఆత్మకూరు మండలం ఉంటుంది. ఆత్మకూరు మండలాన్ని తీసుకొచ్చి హన్మకొండ జిల్లాలో చేర్చారు. అదే ఆత్మకూరు మండలం పరకాల నియోజకవర్గంలో ఉంటుంది. పరకాల నియోజకవర్గం వరంగల్ జిల్లాలో ఉంది. అంటే ఇట్లాంటి సమస్యలు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉన్నాయి, అనేక నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇంతేకాదు, ఓ మండలంలో 20 నుండి 28 గ్రామాలు ఉంటే ఆ మండలాల గ్రామాలు కూడా ఒక నియోజకవర్గంలో ఉన్నాయి, ఇంకొక జిల్లాలో ఉన్నాయి. బట్ వీటన్నిటినీ ఒక కాంప్లికేటెడ్, ఒక పరిపాలనా పరమైనటువంటి అసౌకర్యానికి గురవుతాయి. కాబట్టి వీటిని సరి చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్నల్ గా సరి చేసుకోవచ్చు, బట్ డీలిమిటేషన్ అప్పుడు కూడా సరి చేసుకోవచ్చు. మనకు అవకాశాలు ఉన్నాయి. బట్ దాన్ని వాడుకోగలిగితే ఈ రకమైనటువంటి పరిపాలన అసౌకర్యంగా విభజించబడ్డ అన్నిటినీ సరి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వము బయటకిస్తున్న లీక్ల ప్రకారం అయితే ఒక్క జిల్లాను కూడా వీళ్ళు తగ్గించలేరండి. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం చేస్తే, మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగింది. అన్నమయ్య జిల్లాకి వాళ్ళు హెడ్ క్వార్టర్ను మార్చారు. ఎక్కడి నుంచి మార్చారు? రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. ఇవాళ రాయచోటి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. బట్ అట్లాంటి వ్యతిరేకత మీరు ఇక్కడ జిల్లాని రద్దు చేసినా వస్తుంది, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మీరు కలిపినా వస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి తెలుసా అండి? సమస్య ఏంటి అని అంటే, మీరు వరంగల్, హన్మకొండ జిల్లాలను కలుపుతామనంటే వరంగల్ జిల్లా ప్రజల నుంచి అభ్యంతరం వస్తుంది. దానికి పరిష్కారం ఏమి లీక్స్ వస్తున్నాయి? వరంగల్ జిల్లాని జిల్లాగానే ఉంచి హన్మకొండ జిల్లాని మెర్జ్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే హన్మకొండ జిల్లా ప్రజలు ఒక జిల్లాగా ఫిక్స్ అయిపోయారు మానసికంగా. బట్ ఇప్పుడు జిల్లాను కోల్పోతున్నటువంటి సందర్భంలో వీళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది ఒకటైతే, బట్ ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి మండలాలను ఆయా జిల్లాల్లోకి మార్చుకునేటటువంటి ఒక సౌలభ్యత ఉంది. కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే, వరంగల్ని జిల్లా కేంద్రంగా చేసి హన్మకొండని కార్పొరేషన్ కేంద్రంగా మార్చుకునేటటువంటి ఒక అవకాశం ఉంది. బట్ ఆ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి బట్ అవకాశం ఉన్న దగ్గర చేసుకోవచ్చు. కానీ మీరు జిల్లాలను రద్దు చేస్తామనంటే ఎవరు ఊరుకుంటారండి? అసలు జిల్లాలను రద్దు చేయమని ఎవరన్నా అడుగుతారా? అట్లాంటి డిమాండ్స్ ఎక్కడన్నా వస్తాయా? మీరు 17 జిల్లాలు చేయాలనుకున్నా, 25 జిల్లాలు చేయాలనుకున్నా మీరు 10కి పైగా జిల్లాలు కోల్పోతారు. మరి ఆ కోల్పోతున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటది? వాళ్ళ డిమాండ్ ఏముంటుంది? వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. కాబట్టి కాంగ్రెస్ ఆ విధమైనటువంటి పునర్వ్యవస్థీకరణ చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ కి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకే నేను ఇందాక ఒక మాట అన్నాను, ఈ పునర్వ్యవస్థీకరణలో జిల్లాలను గనక తగ్గిస్తే అది ఒక తేనె తుట్టెను కదిలిచ్చినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాలా. రైట్ అండి. ఓకే శేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రామూర్తి గారు విన్నారు కదా శేష్ చెప్పిన దాంట్లో. గతంలో ఇదే విధంగా ఇచ్చారు కదా, మండలాలు, ఈ మండలాలు తీసుకెళ్ళి ఇంకో జిల్లాలో కలపటం, ఆ నియోజకవర్గాలు ఇంకో జిల్లాలో ఉండటం, ఈ విధంగా చూస్తే అశాస్త్రీయంగా చాలా జరిగినాయి. కాబట్టి గతంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏదో తొందరపాటు కానివ్వండి, కొన్ని జిల్లాల విభజన సంబంధించిన కానివ్వండి, జిల్లాల ఏర్పాటు సంబంధించిన కానివ్వండి, ఇలా కొన్ని అశాస్త్రీయంగా జరిగినాయి. అవన్నీ మేము దానికి సంబంధించిన సరిహద్దులు, పక్క డివిజన్లు ఇవన్నీ సరిచేయడానికే ప్రయత్నం చేస్తుందంటుంది ప్రభుత్వం. కానీ మీకు మీ పార్టీకి ఎవరు లీక్ చేశారో కానీ ఇటు జిల్లాలనే రద్దు చేస్తున్నారంటూ ఇందాక కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా దానికి సంబంధించి అగ్గిపుల్ల రాజేస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇటు పక్క చూస్తే డివిజన్లకు సంబంధించాడు గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల ఏదో 17వ తారీఖు భారీ ర్యాలీ చేస్తామంటే ఇప్పటికే ప్రకటించారు. ఇది సికింద్రాబాద్ సంబంధించినటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి వాటిని ఏదో 3 భాగాలుగా విభజిస్తున్నారంటూ. కేవలం ఇవన్నీ లీకులేనా, లేకపోతే మీరు తొందరపాటుగానే మీరే ఊహించేసుకొని ఇవన్నీ ప్రభుత్వం మీద వార్నింగ్లు చేస్తున్నారా? ఏమంటారు? లేదండి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్న తీరు కూడా మీరు చూస్తున్నారు. ఏదైతే పునర్విభజన కింద ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే, వాస్తవంగా ఏంటంటే మానసికంగా విడిపోయిన వాళ్ళని శారీరకంగా కలపాలని ఎప్పుడు చూడొద్దండి. ఒకవేళ కలిపినా కూడా అది మరణ సాగించలేవు అన్నది చరిత్ర చెప్పింది. దాదాపు మనం కూడా చూసినాం కళ్ళ ముందరనే.
అదే విధంగా ఒక 6 నెలల్లో ఏదో కమిటీ వేస్తా, రిటైర్డ్ జడ్జితోని హైకోర్టు జడ్జా లేకపోతే సుప్రీంకోర్టు జడ్జినా వేసిన తర్వాత మొత్తం ఏదైతే సాంకేతికంగా చూస్తా కథ కార్ఖాన అంటాడు, అసలు సబ్జెక్ట్ తెలియనోడు, చరిత్ర తెలియనోడు, అదే విధంగా ఏ జిల్లా ఎక్కడ ఉంటుందో తెలియదు, అసలు వాటి ఆ జిల్లాల పరిస్థితి ఏంది, వాటి చరిత్ర ఏందో తెలియని వాస్తవంగా రేవంత్ రెడ్డిని నేను ఎంత వాస్తవంగా అంటే ఎవరు ముట్టుకోరండి, తెలివికలలో ఎవరు కూడా ముట్టుకోరు. ఎందుకంటే 26, 27లో డీలిమిటేషన్ ఉన్నది. డీలిమిటేషన్ శేషన్న కూడా ఇంతకుముందు చెప్పిండు, వాస్తవంగా నేను చెప్తా అన్న పాయింట్ ఇది. ఏదైతే వాస్తవంగా పునర్విభజన అయిన తర్వాత క్లియర్ గా తెలిసిపోతుంది ఏ నియోజకవర్గం ఎన్ని పెరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి జిల్లాలను చేంజ్ చేసుకొని మండలాలను చేంజ్ చేసుకునే క్రమం గౌరవ కేసీఆర్ గారు కూడా వాస్తవంగా ఆలోచించాడు. ఒకవేళ పునర్విభజన జరిగితే ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా మా మదనంగా, అదే విధంగా మా నాయకులతో కేసీఆర్ గారు మాట్లాడింది కూడా పలు సందర్భాల్లో వాస్తవంగా మాకు కూడా తెలిసింది. ఎందుకంటే డీలిమిటేషన్ అయిన తర్వాత అయితే వాస్తవంగా నియోజకవర్గాలు పెరిగితే ఏ నియోజకవర్గం ఏ మండలాలు వస్తాయి, ఏ మండలాలను తీసుకుంటారో ఆ మండలాల క్రమంలో ఏ జిల్లాలను ఎట్లా చేయాలన్నది ఒక పిక్చర్ వస్తుంది. కాబట్టి అప్పుడు చేస్తే వాస్తవంగా పరిపాలన ఒక తెలివి ఉన్నట్టు, అదే విధంగా పరిపాలకుని తెలివి అన్నట్టు. ఇప్పుడు ముట్టుకోవడం అంటే వాస్తవంగా తెలివి తక్కువతనం, ఎడ్డితనం అవుతుంది పరిపాలకుని. ఇంకోటి ఏంటంటే చాలా విషయాలు చెప్తూ వాస్తవంగా ఈ అప్పుల గురించి చెప్పింది. ఏదంటే జీతాలు మేము ఇస్తున్నాం 1వ తారీఖు, మిగతా వాళ్ళు ఇవ్వలేదంటే మాకు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం మీద, అంతకుముందు ఫస్ట్ కే జీతాలు పడ్డాయన్న విషయం అందరూ కూడా తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ఏదో అప్పులైనాయి ఆఖరికి ఏదైతే పార్లమెంట్ నిండు సభలో రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది 3,50,000 కోట్లని. వాటి విషయంలో వాస్తవంగా మేము అప్పు తీసుకొచ్చినాం, గౌరవంగా చెప్తున్నాం, అప్పు తీసుకొచ్చి ఏదైతే మిషన్ కాకతీయ చెరువులు పూడికలు తీసినాం, మిషన్ భగీరథ 1,45,000 కిలోమీటర్లు అంటే భూమికి 3 చుట్లు తిరుగుతాయండి పైప్ లైన్. అలాంటి ఏదైతే పైప్ లైన్ వేసి ఇంటింటికి గడపకు నీళ్లు తీసుకొచ్చినాం. ఒకప్పుడు మన స్త్రీలు బోరింగ్ల దగ్గరికి బయల దగ్గరికి పోతే భుజాల మీద నెత్తిల మీద మాడ కాయ కాసేదండి. అటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా తెలంగాణలో తీసేసినాం. ఇంకా మిగతా రాష్ట్రాలు చూడండి, డబుల్ ఇంజిన్ అన్న కాడ ఏ విధంగా ఇంకా బాయిలల్లో దాదాపు 1/2 కిలోమీటర్ బాయిల కూడా దిగి మనం ఎండాకాలంలో చూస్తా ఉన్నాం, ఎందుకంటే పేపర్లలో. అదే విధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం, సమీకృత కలెక్టరేట్ కట్టినాం, అదే విధంగా విద్యార్థుల గురుకులాలు కట్టినాం, అదే విధంగా కొన్ని దిక్కుల కాలేదు, కొన్ని దిక్కులు అయినాయి. అదే విధంగా కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టు కట్టినాం. కృష్ణా మీద, అదే విధంగా గోదావరి మీద మిగిలిపోయిన ప్రాజెక్టులు, పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకున్నాం. కొత్త ప్రాజెక్టులు కట్టినాం. మేము తీసుకొచ్చినప్పుడు గీట్ చేసినాం. ఏదైతే రాష్ట్ర ఆదాయం నేను అనలేదు, ఎవరనలేదు, గౌరవ రేవంత్ రెడ్డి పలు సందర్భాలు రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు వస్తుంది. 18,500 కోట్లు 24 నెలలు, దాదాపు 4,44,000 కోట్లు. రాసుకోండి, 4,44,000 కోట్లు. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చింది 24 నెలల్లో 5 లక్షల చిల్లర కోట్ల అప్పు తీసుకొచ్చిందండి. మేము ఏదైతే వాస్తవంగా 9.5 ఏళ్ళలో మేము తీసుకొచ్చిన అప్పు వీళ్ళు ఒక మంత్రి అంటాడు 8 లక్షల కోట్లు అంటాడు, ఇంకో ఆయన 3.5 అంటాడు, ఇంకో ఆయన 4 అంటాడు. అసలు వీళ్ళకి రాఘవేంద్ర ఎక్కల బుక్ కొనియాలో క్యాలిక్యులేటర్ కొనియాలో నాకే అర్థం కాదు. అసలు లెక్కలు రావు, పత్రాలు రావు. క్లియర్ చెప్తున్నా, మేము తీసుకొచ్చింది పార్లమెంట్ కంటే పెద్దది ఏం లేదు కదండి, దేశంలో అత్యున్నతమైనది, అందులోనే 3.5 లక్షల కోట్లు అని చెప్పడం జరిగింది. సరే, మేము తీసుకొచ్చిన అప్పుకు కారణం ఉన్నది, అదే ఉన్నది. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన 5 లక్షల చిల్లర కోట్లు, అదే విధంగా రాష్ట్ర ఆదాయం 4.5 దాదాపు 4,44,000 కోట్లు అంటే 2 కలిపితే వాస్తవంగా 10 లక్షల కోట్లు అవుతుందండి. ఈ 10 లక్షల కోట్లలో వీళ్ళు సంక్షేమం అని 6 గ్యారెంటీలు అన్నది వాస్తవంగా ఏది కూడా సవ్యంగా ముట్టుకోలేదు. వాస్తవంగా బస్సు కూడా ముట్టుకున్నారు. ఆ బస్సు కూడా ఏదైతే ఆర్టీసీ సంస్థకు దాదాపు 3,000 కోట్ల చిల్లర పెండింగ్ ఉన్నారు, అది ఇవ్వాలి. అదే విధంగా ఈ రోజు కూడా ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పవర్ డిస్కామ్ లో కూడా ఎంత పెండింగ్ ఉన్నదో వివిధ పత్రికల్లో వచ్చింది కూడా చూసినాం. ఎందుకంటే ఫ్రీ కరెంట్ కూడా వీళ్ళు పేమెంట్ చేయట్లేదు. అదే విధంగా మేము తీసుకొచ్చిన అప్పు కూడా వాస్తవంగా కాగ్ రిపోర్ట్ల సాక్షిగా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు కట్టేది వాస్తవంగా చెప్పేది పెద్దది, కట్టేది మాత్రం చాలా తక్కువ, అవాస్తవమైన కథలు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఇప్పటి వరకు కట్టింది వీళ్ళు 20,000 కోట్లకు మాత్రమే. వీళ్ళు ఏదైతే మేము తీసుకొచ్చిన అప్పులకు వడ్డీ కట్టిలు. ఎవరైనా కట్టాల్సింది, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అంతే తప్ప కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. మేము తీసుకొచ్చిన లేదా అప్పుతోని ఆదాయంతోని మేము గీరు కట్టినాం. మరి వీళ్ళు తీసుకొచ్చిన అప్పుతోని 10 లక్షల కోట్లు, ఆఖరి 3 లక్షల కోట్లు పోనీ 4 లక్షల కోట్లు తీసేద్దామండి. 10 లక్షల కోట్లకి వెళ్ళి వీళ్ళు సంక్షేమము, జీతాలు, కథ కార్ఖానా అన్ని తీసేసిన 6 లక్షల కోట్లు నిలువ ఉండాలి. ఎవరికి కప్పం కడుతున్నాడో, ఢిల్లీకి కడుతున్నాడా, మోడీకి కడుతున్నాడా, అమిత్ షాకి కడుతున్నాడా, వీటి మీద ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎందుకంటే తమాషా అనుకుంటున్నారా, సచివాలయాన్ని 30% చేసిళ్ళు, నేను అనట్లేదు కదా, వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఖచ్చితంగా 30% గడవస్తుంది అన్నట్టు. అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి భార్య గారే ఇంట్లో దుకాణం ఓపెన్ చేసిందండి. క్లియర్ గా మొత్తం అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా కళ్ళ గత్తలు కట్టలేరు అని. ఇంకోటి ఏంటంటే న్యాయ దేవత కూడా మొన్నటి దాకా కళ్ళ గంతలు ఉండే తీసేసి అవి కూడా మళ్ళీ తీసుకొచ్చి కడదామని చూస్తున్నారు ఈ దుర్మార్గులు. నేనేమంటున్నా, చాలా వ్యవస్థలు ఏ విధంగా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయండి అంశాలు. ఇప్పుడు మేము
తండాలను రామూర్తి గిరిజన గారు, గూడాలను రామూర్తి గారు. లాస్ట్ పాయింట్ ప్లీజ్ తండాలను లాస్ట్ మాట ఓకే. తండాలను గిరిజన గూడాలు 3000 గ్రామాలను వాస్తవంగా మేము గ్రామ పంచాయతీ చేసినాం. వాస్తవంగా వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటే 60 సంవత్సరాలు చెప్తున్నారండి. మేము వచ్చిన తర్వాత తండాలను గిరిజన గ్రామాలను వాస్తవంగా గ్రామ పంచాయతీ చేసి రిమోట్ ఏరియాకు కూడా మంచినీళ్ళు అందించిన ఏకైక ప్రభుత్వం దేశంలో గల్లె ఎగరేసుకొని చెప్పే ప్రభుత్వం మా కేసీఆర్ గారి ప్రభుత్వం అండి. మీరు వచ్చిన తర్వాత ఏం చేసిందండి? స్టాంప్ తప్ప ఏం లేదు. ఇంకోటి పగలు ప్రతీకారాలు, నువ్వు అది చేసినావు, నువ్వు దాన్ని మారుతా, ఇది చేసినావు, దీన్ని మారుతా, నేను అది తీసేస్తా ఇది తీసేస్తా, ఇదా అండి? పరిపాలకుడు అంటోడు కొత్తగా ఏమైనా సృష్టించాలి, ఏదైతే పాత ఉందో దాన్ని మెరుగుపరచాలి. కానీ ఈ విధమైన పరిపాలన నేనైతే నా భూత నా పోసేస్తాను నమ్మో దండం పెట్టాలి ప్రభుత్వం. రైట్ థ్యాంక్ యూ. ఓకే వెంకటస్వామి గారు యాక్చువల్గా సికింద్రాబాద్కి ఎంతో చరిత్ర ఉంది. సికింద్రాబాద్ అంటేనే మనకు తెలుసు, ఇటు రెండు సికింద్రాబాదు ఇటు హైదరాబాద్ జంట నగరాన్ని సికింద్రాబాద్ని ఎందుకు డీలిమిటేషన్స్లో భాగంగా ఎందుకు 3 సంబంధించిన డివిజన్లు ఏంది, ఒక పక్క తలసాని శ్రీనివాస్ యాదవ్ 17వ తారీఖు భారీగా ర్యాలీ చేస్తామంటున్నారు. ఎందుకు దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎందుకు తలదూర్చింది? సికింద్రాబాద్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంది? ఎందుకు ప్రతిసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ పదే దీని మీదే మీడియా మీటింగ్లు పెడతా ఉన్నారు, దానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి? సికింద్రాబాద్ అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు మీరు టాపిక్ ఏమో జిల్లా విభజన పునర్వ్యవస్థీకరణ సాధ్యమా లేకపోతే సమంజసమా, దీని మీద టాపిక్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఓకే దీని ప్రస్తావన పెట్టారు. బట్ మరి రామూర్తి అన్న మరి ఆ టాపిక్ ఏం మాట్లాడలేదు. లేదండి, మధ్యలో రాష్ట్ర ఆదాయం గురించి అప్పుల గురించి గతం గురించి మాట్లాడితే సమాధానం చెప్పిన. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక దుమ్మెత్తి పోయడమే ఆయనకున్నటువంటి ఒక ఏకైక లక్ష్యం. దాన్నే ఆయన చెప్పేస్తున్నాడు. మీరేమో మరి మమ్మల్ని పిలిచిందేమో పునర్విభజన. మేము ఎక్కడ కూడా జిల్లాలు రద్దు చేస్తామని మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా మేము అధికారికంగా ప్రకటించలేదు. ఎవరు లీకులు ఇస్తున్నారో ఎవరు రాస్తున్నారో దాని మీద ఎవరెవరు ఎగిడిపడుతున్నారో ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. దాని మీద ఒక కమిషన్ వేసి దాంట్లో గతంలో జరగలే అట్లా, కానీ ఈసారి మేము అనుకునే ఒకవేళ పునర్విభజన దానికి సంబంధించి దానికి ఒక కమిషన్ వేసి చేస్తామని అంటున్నారు. అది ఇంకా ఏమంటారు ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నది. దానికి సంబంధించి ఏ కంక్లూజన్స్ రాలేదు. ఆ కమిటీ కూడా కమిషన్ కూడా వాళ్ళలేదు కదా ఇంకా. కాబట్టి దాని మీద తొందరపాటుతోటి అవాక్కులు చెవాకులు పేరి అగ్గిపుల్ల ముట్టిస్తాం, లేకపోతే ఇంకా ఇంకేదో పెద్ద మాటలు మాట్లాడము, ఇక నోరుంది కదా అని భాష వచ్చు కదా అని ఇష్టం ఉన్నట్టుగా ఒక అంటే నెగిటివ్ అప్రోచ్ తోటి బీఆర్ఎస్ మిత్రులు అప్రోచ్ అవుతున్నారు. ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక హైదరాబాద్కు సంబంధించి అయితే సికింద్రాబాద్ కలిసే ఉన్నాయి, జంట నగరాలే అంటాం మనం. ఈ జంట నగరాలకు సంబంధించి ఇప్పుడేమో మేమేం బయటికి తీయలేదు అవి. దానికి కూడా ఇంకా ఒక రూపమే రాలేదు. దానికి సంబంధించినటువంటి టెంటేటివ్ ఐడియా మాత్రమే ఉన్నది. ఇంకా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టర్మ్ ఉంది. దీని తర్వాతనే దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూలంకషంగా చేస్తామని స్వయంగా కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ కర్ణన్ గారు కూడా ప్రకటన చేసినారు. కానీ ఎవరికి వాళ్ళు ఊహించుకొని ఇక పనేం లేదు కాబట్టి ఏదో ఒకటి ఊహించుకొని పత్రికలలో లీకులు ఇచ్చుడు లేదా పత్రికలలో వచ్చినటువంటి లీకుల ఆధారంగా ఉద్యమాలు చేస్తామనుడు, సవాల్ చేసుడు. ఇక ప్రతి సవాళ్ళు నేను ఇంత మాట్లాడుతున్నాను. అందరూ కూడా కేసీఆర్ గారి విషయంలో ఏదో ఆయన శుక్రాచార్యుడు అన్నాడని ఇప్పుడు అన్న బాగా ఆవేశంగా మాట్లాడు. మరి ఆయన మాట్లాడుతూనే ఆయన భాషలో మళ్ళా ముఖ్యమంత్రి స్థాయి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని 9 ఏళ్ళు ఆయన పెద్దరికాన్ని గౌరవించాలని నేను కూడా అంటున్నాను. కానీ అది అనుకుంటూనే మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం మరి ఎంతవరకు వాళ్ళ సమంజసం వాళ్ళు ఆలోచించుకోవాలి. సికింద్రాబాద్ విషయాన్ని కూడా ఏం డిస్ప్యూట్ లేదు. సికింద్రాబాద్ ప్రజల అభిష్టం అనుగుణంగానే మా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రజలు మా ప్రజలే. మాకు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా కొన్ని దిక్కులో ఓడినా గెలిచినా ఒకసారి ప్రభుత్వానికి వచ్చినాక ముఖ్యమంత్రి అనేవాళ్ళు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ అందరి ప్రజలకు సంబంధించిన వాళ్ళు.
కొందరికి సంబంధించిన వాళ్ళు కాదు, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కాదు. కొంతమంది ఎవరో వ్యక్తిగతమైనటువంటి ఆవేశ కావాల్సి, కొంతమంది ప్రేరేపణలు, కొంతమంది ఎమ్మెల్యేలు మంచిగా షో లేకనో మాట్లాడితే అవి తీసుకొని ప్రతిపక్షాలు మాట్లాడితే మా దురదృష్టకరం. ఏంటంటే మా ఎమ్మెల్యేలే నోరు జారడము, తర్వాత నాలుగు ఖర్చుకోవడము, ఇవన్నిటి ఉంటున్నాయి. దానివల్ల కొంత పార్టీకి ఇబ్బంది వస్తున్నది. బట్ ఓవరాల్ గా నేను ఏమంటున్నానంటే ప్రజాభిప్రాయానికి, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళదు. డెఫినెట్ గా జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి, లేకపోతే పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాంట్లో ప్రజాభిష్టం మేరకే, ప్రజల ఆకాంక్షల మేరకే, పరిపాలన సౌలభ్యంతో, అందరి ఆమోద్యోగంతో, ఇప్పటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ప్రజల ఆమోద్యమో, ప్రజల యొక్క అభిప్రాయమో, ప్రజలకు అదేగో ఏం తీసుకోలే. పూర్తిగా చాలా దిక్కుల రాజకీయ కారణాల ద్వారా ఇచ్చినారు. నాకు తెలుసు, మీకు తెలుసు, కూడా తెలుసు. కాబట్టి మేము చిన్న ఇదేంటంటే వివరణ ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే ఎమ్మెల్యే నాయని రాజేంద్ర వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా హన్మకొండని తీసుకెళ్లి వరంగల్ కలుపుతాను అని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన సందర్భం కానివ్వండి, అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, అంటే హన్మకొండని తీసుకెళ్లి వరంగల్ కలిపిన ప్రస్తావన కాదు, దాదాపు రాష్ట్రంలో కొన్ని శాస్త్రీయంగా జరగలేదు, కొన్ని సరిహద్దులు సరిగా లేవు, దానికి సంబంధించి ప్రజల నుంచి అయితే విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం అంతా తిరిగే విధంగా ఒక రిటైర్డ్ జడ్జిని నియమిస్తాం, ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. 6 నెలలు ఆ నివేదిక తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏంది, అశాస్త్రీయంగా జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలను కూడా ఒకసారి పరిశీలిస్తాం అని చెప్పటం, అట్ సేమ్ టైం సింకేలాగా అదేవిధంగా నాయని రాజేంద్ర కూడా చెప్పటం, జిల్లాని కలుపుతాం, తీసేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్పడం, ఇంకా వీళ్ళ ఊహలు కొంచెం ఆజ్యం పోసినట్టు అయిందండి. దాని సందర్భంగా వచ్చినట్టు వ్యాఖ్యలుగానే ఇవన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో ఈ వాతావరణం బగ్గుమంది. కొద్దిసేపటిగా కేటీఆర్ కూడా అగ్గిపుల్ల రాజేస్తామన్నా, ఇంకొకళ్ళు చూస్తే ఇటుపక్క సిద్దిపేట, సిరిసిల్లకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నా, ఇవన్నీ కూడా ఇదే విధంగా తెర ముందుకు వచ్చినాయి దానికి సంబంధించి. లేకపోతే అసలు దాదాపు ఈ విషయం ఉండేది కాదు. ఇటు పక్క ఆల్రెడీ గత 2 రోజుల నుంచి ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ విషయంలో తెలిసిన విషయమే, రోజుకో రచ్చ జరుగుతుంది. కాబట్టి కొంత పరిణామాలు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కొంత దీనికి ఆజ్యం వస్తుందని అనుకోవాలి. ఐ అగ్రీ విత్ యూ. నేను రామూర్తి గారితో కూడా ఒక మాట ఏకీభవిస్తున్నాను. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు ఎవరం కూడా. అవసరాన్ని బట్టి పరిపాలనలో ఒక అగ్రెసివ్నెస్ తోటి, పరిపాలనలో ఒక అభివృద్ధి దిశగానే మాట్లాడితే మంచిది. ఈ ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు, ఇప్పుడు నాయన్ రాజేందర్ రెడ్డి అంటే ఆయన హన్మకొండ ఎమ్మెల్యే, ఆయన పరిధిగా హన్మకొండ ఎమ్మెల్యేనే. ఈవెన్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిది కూడా ఆయన హుస్నాబాదే. ఆ హుస్నాబాద్కి సంబంధించినటువంటి కొన్ని మండలాలు, కొంత భాగము సిద్దిపేటలో ఉంది. ఇది ఏమంటుందంటే, ఇక్కడ డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు వెంకటస్వామి గారు, డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యల మీద ఏమన్నారు, అసలు ఈ డివిజన్లకు సంబంధించిన కానివ్వండి, ఇటు పక్క జిల్లాల పునర్విజనకు సంబంధించిన కానివ్వండి ఏం మాట్లాడారనేటువంటి కొంత మేము దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ వదిలినప్పుడు, గతంలో పురాణాలను కలుపుతూ, రాక్షసుల్ని కలుపుతూ, కొంచెం దానికి సంబంధించినటువంటి సింక్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పటికి ఎక్కడో కొంత రామ్మూర్తి గారు హత్య అయ్యారు. ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఓకేనండి, సమయం లేదు ప్రస్తుతం బీజేపీ నాయకులు రామకృష్ణ గారి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రామకృష్ణ గారు, సరే అది నేను అనేది వారిని నేను విమర్శ రామకృష్ణ గారు అయిపోయింది. దాని మీద రామకృష్ణ గారు రామూర్తి గారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్, అర్థం చేసుకోండి, సమయం లేదు ప్లీజ్ వెంకటస్వామి గారు, సమయం లేదండి. ప్రభుత్వం తీసుకుంటే కూడా రామకృష్ణ గారు, రేపు జరగబోయేటువంటి అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేటువంటి తరుణంలో ఏ విధంగా అయితే ఉందో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి 27 మున్సిపాలిటీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒకే జిహెచ్ఎంసీ కింద తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నంలో నేపథ్యంలో కానివ్వండి, ఇటుపక్క వింటున్నారు కదా ఏదైతే సికింద్రాబాద్ సంబంధించినటువంటి 3 డివిజన్లుగా చేస్తారు దానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఉందో అంటే భవిష్యత్తులో మొత్తాన్ని ఒకే జిహెచ్ఎంసీ కింద తీసుకురావడం వల్ల రెవెన్యూ పరంగా కూడా కొంత ఆదాయం వచ్చింది అనేటి, పరిపాలన కూడా కొంత సౌలభ్యంగా ఉన్నటువంటి విషయాలను కూడా తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల ముందే తీసుకొస్తారా, తర్వాత తీసుకొస్తారా అనే దానికంటే కూడా ముందైతే ప్రణాళికబద్ధంగానే స్టార్ట్ చేస్తున్నారంటే వార్తల నేపథ్యంలో మీ పార్టీ అనుకుంటుంది ఈ జిహెచ్ఎంసీ సంబంధించి. దీనికి కూడా జిహెచ్ఎంసీ విషయంలో
హడావిడిగా నిర్ణయాలు తీసుకొని ఈ 27 మున్సిపాలిటీలను కలిపేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే ఈ జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించాలి అనేటటువంటి ఆలోచన పెడుతున్నప్పుడు దానికి ఒక కమిటీ వేసుకొని ఇంకోటి ప్రజల నుంచి అభ్యంతరాలు కానీ వాళ్ళ యొక్క సూచనలు కానీ తీసుకోవాలని చేయాలని ఒక ఆలోచన చేస్తారని అనుకుంటున్నప్పుడు జిహెచ్ఎంసీ విషయంలో కూడా అదే విధంగా చేసుకునేది ఉండే. 27 మున్సిపాలిటీని హడావిడిగా కలిపేసుకొని అది కరెక్ట్ ఉంటుందా లేదా అనేది చూసుకోకుండా మరి ఆ విధంగా చేసుకోవడం అనేది చాలా తప్పు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు చెప్పినా కూడా అదే చెప్తా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్లకు ప్లస్ అవ్వాలి, ప్రజలు మా వైపు రావాలనే కోరుకుంటూ చేస్తుంటారు. అటువంటిప్పుడు ఇటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్రేటర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని అక్కడక్కడ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటి, మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా ఎందుకు చేశారు, మా అభిప్రాయాల్ని మా యొక్క అభ్యంతరాల్ని మా సలహాలని సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఈ విధంగా అసంబద్ధంగా అశాస్త్రీయంగా ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసినటువంటి దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది కేవలము ఓవైసీ కోసం వాళ్ళకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేసినటువంటి దాని కిందనే మాకు కనపడతా ఉన్నది. కాబట్టి అది కాదు కావాల్సింది, రాజకీయ కోణం కాదు ఇక్కడ కావాల్సింది. కేవలం మన యొక్క ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయడం కోసం చేయాలి. కాబట్టి దీని విషయంలో ఆ విధంగా చేసుకుంటూ పోతే బాగుండేది. రేపు ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం వీటన్నిటి మళ్ళీ మారుస్తుంది. అవన్నీ ప్రజలకు ఇబ్బందులే కదా. ఇప్పుడు ఆల్రెడీ గతంలో చేసినటువంటిది మీరే చెప్తున్నారు. గతంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి జిల్లాలో మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరగాలి అని చెప్తున్నప్పుడు రేపు మళ్ళీ ఇదే విషయం మళ్ళీ రాదా? వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కానీ, ఖర్చులు కానీ, మిగతాది కానీ, పరిపాలనకు సంబంధించిన విషయాలు కానీ అన్ని గందరగోళం అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అనేటటువంటిది బాధ్యతగా చేసుకోవాలి. సమయం అయిపోయిందండి. మళ్ళీ ఇంకోసారి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, చర్చలో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారికి, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారికి, రామకృష్ణ గారికి, శేషు గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా చూసుకుంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది మంచిదే, కానీ దానికి సంబంధించినటువంటి ఆ సాగుతో కొత్త జిల్లాల్ని రద్దు చేస్తే మాత్రం పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు అనేటువంటి అభిప్రాయం విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దీంతోపాటు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా దీనికి సంబంధించినటువంటి వాటిని మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తారనే అనుమానం, భయం అయితే వెంటాడుతుంది బీఆర్ఎస్ నాయకుల్లో. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, రిటైర్డ్ జడ్జితో నిజంగానే దానికి సంబంధించినటువంటి 6 నెలలు రాష్ట్రం అంతా తిరిగి ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక తుది నివేదిక చేస్తారా అనేది భవిష్యత్తు నిర్ణయించింది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.